శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 13వ తేదీ మంగళవారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం బాగుంది. దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం చాలా చాలా బాగుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం కూడా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. అనుకోని విధంగా వచ్చే అతిథుల వల్ల మీ మనశ్శాంతి పెరుగుతుంది. ఎక్కువగా ధనము సంపాదించడానికి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పటి వరకు. ఇప్పుడు ధనము ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ధన ఆదాయం అంతగా పెరగట్లేదు కాబట్టి కనీసం ఖర్చైనా తగ్గించుకుందాం అనే నిర్ణయానికి వస్తారు. ఇన్నాళ్లు పట్టింది మీకు ఈ నిర్ణయం తీసుకోవడానికి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవడానికి రాదు. పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఒకవేళ తీసుకోవాలి అనుకున్నా అది పెద్దల అనుమతులు దొరకవు, సద్గురువుల ఆశీస్సులు కూడా దొరకవు. కానీ ప్రయత్నం చేయండి. సద్గురువుల యొక్క సేవ చాలా ఉత్తమమైనది. ఆశ్రమాల సేవ చాలా పరమ పవిత్రమైనది. మాతృవర్గ రీత్యా ఎప్పుడైతే మీ తల్లి గారికి సేవ చేసి ఆమె ఆశీస్సులు తీసుకుంటారో మీకు అసలు ఈ గ్రహస్థితుల బాధలే తప్పిపోతాయి. అంత మంచిది గురువు గారి యొక్క ఆశీస్సు గాని, మాతృమూర్తి గారి యొక్క ఆశీస్సు గాని. దానికి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి మరీ తెలియజెప్తున్నాను. ఇంకా పూర్తిగా గ్రహ స్థితులు ఏవి కూడా అనుకూలంలోకి రాలేదు. ఉద్యోగ జీవితం బాగుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులు బాగున్నారు. ఇవన్నీ మీకు కొంచెం ఆనందం కలిగించే అంశాలే. అయితే భగవంతుడి సేవ కూడా చాలా ముఖ్యం. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుని అనారోగ్యాన్ని తగ్గించుకుంటాము. గ్రహస్థితులు బాగా లేనప్పుడు గ్రహాలకి శాంతులు చేసి తగ్గించుకోవాలి. అది మాటికి ఎంతెంతో ఖర్చు పెట్టి ఈ జపాలు పూజలు నిర్వహించుకోవడం కష్టం అవుతుంది. భక్తి పూర్వకంగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతంగా మనశ్శాంతి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది గురుగారి వల్ల, ఏకాదశం యోగిస్తోంది శని గారి వల్ల. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మంచి మాట ఉంటుంది. మీరు చెప్పే మాట వల్ల 10 మందిలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారా అనంత గొప్పగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగా పెరుగుతుంది. సంపదలు పెరుగుతాయి. అంటే ఆదాయం, జీతబత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధన లాభాలు కూడా ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. ఇప్పటి వరకు సాధించలేని పనిని ఇప్పుడు సాధించడానికి సమాయత్తం అవుతారు. అది కొన్నాళ్లకి సాధిస్తారు కూడా. విజయ అవకాశాలు బాగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కృషి చేస్తున్నారో ఆ కృషిలో మీరు బ్రహ్మాండమైన స్థితికి వెళ్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పెట్టుబడులు పెట్టకండి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతున్నాయా అంటే మీరు ఒక పెద్ద మనిషిగా ప్రవర్తించడం వల్ల అలాంటివి కుదురుతున్నాయి. మీ ఇంట శుభకార్యాల పరంపర జరగాలి, ప్రారంభం అవ్వాలి అంటే ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలి. ఎదుటి వారికి బాగా ఉపయోగపడతారు మీరు ఇప్పుడు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. మనశ్శాంతి పెరుగుతుంది, చక్కటి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఆర్థిక అభివృద్ధి మరింతగా మీకు పెరిగి అదే శోభిస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారు చాలా బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా బాగున్నారు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాల ఉనికి చాలా బాగుందో మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతోంది. ముందరే గురుగారు రాశిలో ఉన్నారు. దైవభక్తి పెరుగుతోంది. అలాగే ధనము పెరుగుతోంది. కుటుంబం బాగుంటుంది. మీ మాట తీరు బాగుంటుంది. సంతానం పట్ల అనుకూలత కనిపిస్తోంది. చాలా ప్రేమ కనిపిస్తోంది. భార్యాభర్తల విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి స్థాయి పెరుగుతుంది మీకు. అలాగే మనోబలం పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. తండ్రి గారి వైపు నుంచి చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా ఉంది. కొత్త వ్యాపారాలు ఏవి మొదలు పెట్టవద్దు. ఎందులోనూ కూడా నూతనంగా పెట్టుబడులు ప్రారంభించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉన్న వాటినే పదిలం చేసుకోండి తప్ప కొత్త వాటికి వెళ్ళకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. మరింత ప్రశాంతంగా ఉంటారు. ఇంటి ఇలవేల్పుని ఆరాధించండి.
చాలా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజులు బాగున్నారు. మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే ఈ 4 బాగున్నాయి. ఈ 4 వల్ల వీళ్ళకి చాలా వరకు సంతృప్తికర జీవితం ఉంటుంది. ఇవాళ మనశ్శాంతితో ఉంటారు. అధికంగా ఫలితాలు కావాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని శనిగారికి తైలాభిషేకం చేయండి. మీలో ఉన్నటువంటి నాస్తిక భావాలు తగ్గిపోయి ఆస్తిక భావాలు పెరిగి భక్తి తత్వం బాగా పెరిగి భగవంతుని యొక్క పాదాల ముందర మీ భక్తిని పెట్టాలి అని నిర్ణయించుకుంటారు. ఇదే సరైనటువంటి పరిష్కారం. 4 గ్రహాలు బాగున్నాయి కదా అంటే అందులో ఒకటి గురుగ్రహం కూడా అవుతూ ఉండడం విశేషం. దానివల్ల భక్తి భావం బాగా పెరిగి మీరు ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వాహన లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జీవిత భాగస్వామి పైన ఒక రకమైనటువంటి అనుమానం వస్తుంది. ఏంటి ఇది నిజమేనా అని. అన్యోన్యత ఎక్కడ దెబ్బతినకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా అపోహే. అక్కడ శుక్రాచార్యుల వారు ఉన్నారు 7వ స్థానంలో. అపోహలకి దారి తీస్తుంది. అపోహ దాటిపోవాలి. కాబట్టి కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండండి. మీ జీవిత భాగస్వామి చాలా మంచివారు అనేటటువంటి ఆలోచనకు మీరు వస్తారు. ఇదంతా నా అపోహే అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ శుక్రుడు ఉన్నారు. శుక్రుడు చాలా ఎక్కువగా విందు వినోదాలు, ఆర్భాటము, సందడి, శుభకార్యాలు ఇలాంటి వాటితో ఎక్కువగా ఉంటారు. చాలా ఎక్కువ స్నేహ స్వభావము, ఒక ప్రేమ తత్వము ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉన్నందువల్ల అపోహలకి దారితీస్తాయి కొన్ని మాటలు. ఏమీ అపోహ పడాల్సిన పని లేదు. అతి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ అపోహలు అనేవి తెలిసిపోతాయి. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చేయండి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంకా ఇంకా మనశ్శాంతితో ఉంటారు. లేదా ఇంటి ఇలవెల్పుని పూజించండి. ఈ భారం అంతా కూడా ఆ భగవంతుడి మీద వేసి మీరు ప్రశాంత చిత్తంతో ఉండండి. అన్ని ప్రశ్నలకి, అన్ని సమస్యలకి మీకు భగవంతుడు మంచిగా పరిష్కారం చూపిస్తాడు. అప్పటి నుంచి ఇంకా మీకు ప్రశాంతత పెరుగుతుంది, దైవభక్తి కూడా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, శనిగారు వీళ్ళ ముగ్గురు తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇంకా ఈ గ్రహ స్థితులు మారేంత వరకు కూడా చాలా వరకు అనుకూలతలు తక్కువగా ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే లాభస్థానంలో ఉన్న గురువు బాగున్నారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. 2 గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ అనుకూలత ఎంత వరకు మీకు ఉపయోగపడుతుంది అంటే ధనము రావడానికి ఉపయోగపడుతుంది, మనోబలం పెరగడానికి ఉపయోగపడుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి మిగతా విషయాలండి, మిగతా విషయాలలో పూర్తి ఓర్పు అవసరం. రాహుకేతు పూజ చేసుకోవడం అవసరం. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం అవసరం. సంతాన రీత్యా ఓర్పుగా ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పుగా ఉండాలి. స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకునే క్రమంలో ఇప్పుడు ఏమీ కొనుగోలు వద్దు, అమ్మకాలు వద్దు, కొద్ది రోజులు ఈ కార్యకలాపాలను ఆపేద్దాము అనే నిర్ణయం తీసుకోవాలి. ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆరోగ్య రీత్యా ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చెప్పిన పరిహారాలు చేసుకోండి. దుర్గ నామస్మరణ చేయండి. వినాయకునికి చక్కగా గరికతో పూజ చేసుకోండి. ఒక గుప్పెడు గరిక వినాయకుడి యొక్క పాదాల మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి 4వ స్థానంలో బుధుని యొక్క సంచారము, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే 6వ స్థానంలో రాహు గారి యొక్క సంచారము. వరుసగా 3 రాసుల్లో అద్భుతమైనటువంటి గ్రహ సంచారాలు ఉంటూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విజ్ఞానం రీత్యా బాగుంటుంది, ఏదైనా ఎడ్యుకేషన్ రీత్యా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రాథమిక విద్యలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే సంతానం పట్ల అమితమైనటువంటి వాత్సల్యం పెరుగుతుంది. పూర్వం ఇంత లేదా అంటే పూర్వం అంత లేదు. పూర్వం వేరే వేరే కారణాలు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి మీకు అంతగా ఆలోచించడానికి. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయి సూటిగా స్పష్టంగా మీ యొక్క
సంతానం గురించి ఆలోచిస్తూ ఇంకా ఏమి చెయ్యాలి వీళ్ళకి అనేటటువంటి మీ ప్రేమతత్వం మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, అలాగే విజయావకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యం చక్కగా మీకు మంచిగా అనారోగ్యం నుంచి తిరిగి ఆరోగ్యవంతులవుతున్నారు. అనేక విధాల మీకు మనశ్శాంతి పెరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో గాని, వ్యాపార భాగస్వాముల విషయంలో గాని, అలాగే ఉద్యోగ జీవితంలో గాని చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ఎన్నో విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. విరాళాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా దాన ధర్మాలకి ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మొండి పట్టుదల ఉన్న కారణం చేత మీ వ్యక్తిత్వం మీద ఎవరైనా కాస్త బురద జల్లడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. అయితే ఇంకా కొద్ది రోజులు ఆగి వారికి జవాబు చెప్పండి. ఇప్పుడే ఏమి జవాబు చెప్పకండి. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము చేసే ఏ పని కూడా అనుకూలత ఉండదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అధికమైన తృప్తి ఉండడం కోసం యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. నవమంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. 7 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే ఇది మాటలైన విషయము కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఉండబోతున్నాయి. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయో మన జీవితాశయం నెరవేరుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగుంటుంది. మీ జీవితాశయం ఏర్పాటు చేసుకోండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. అలాగే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని తప్పకుండా చెయ్యండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతోంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఏది కోరుకున్నా ఆ పని జరుగుతుంది. ఏది చేపట్టినా అది బంగారం అవుతుంది. బంగారంలాగా ఆ పని అయిపోతుంది అనమాట. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు ఏది ఆశించక్కర్లేదు, అన్నీ భగవంతుడే ఇచ్చేస్తాడు. దీనిని దృష్టిలో పెట్టుకోండి. తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు చేయడానికి అవకాశం ఉంది, పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది, శుభకార్యాల పరంపరలో ఉంటారు. ఎన్నో విధాలుగా మీకు బాగుంటుంది. ధనము అదే పనిగా వస్తుంది. జీవితం చాలా చాలా సంతోషప్రదంగా కొనసాగుతూ వెళ్తోంది. ఈ సంతోషాన్ని ఇంకా సంతోషమయం చేసుకోవడానికి చక్కగా మీరు మీ ఇష్టదేవతారాధన చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత భోగవంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, అంతగా గ్రహ బలాలు బాగుండడం లేదు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు మాత్రమే బాగున్నారు. అయితే మీ వాక్కు రీత్యా మీరు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే కుజుని యొక్క స్థితి సంచారము కూడా అక్కడే ఉంది. అయితే లాభాల బాటలో ఉంటారు, లాభాలు బాగున్నాయి. వాక్కు మీరు అదుపులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. కుటుంబంలో అనుకోని విధంగా ఒక్కరికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలతో ఉండవలసిందే. అంతగా గ్రహస్థితులు అనుకూలంగా లేని కారణం చేత ఇక్కడ పరిహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి, దైవభక్తికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీకు దగ్గరగా ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పుట్టలో పాలు పోయండి. వీలైతే మాకు స్తోమత ఉందండి అనుకునేవారు నవగ్రహ హోమం చేయించుకోండి, చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్త ఉండాలి. గ్రహస్థితులు ఏవి అంత అనుకూలంగా లేనప్పుడు ధనము ఎక్కడైనా నష్టం రావచ్చు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది కలగచ్చు. మీరు మాట్లాడకపోయినా మాట్లాడారు అనేటటువంటి నింద రావచ్చు. అలాగే వ్యయ ప్రయాసలకు వచ్చి ఏదైనా ఒక ఊరికి వెళ్ళారు అంటే అక్కడ అవ్వాల్సిన పనులు అవ్వకపోవచ్చు. మీకు ఖర్చే మిగలచ్చు, శ్రమే మిగలచ్చు. ఇలాగ ఏది అంశాన్ని తీసుకున్నా మీకు అందులో ఇబ్బందులు కలగజేసేవి ఉంటాయి. ఇక్కడ చెప్పదగిన సూచన ఏమిటి అంటే అన్ని విధాలా మౌనంగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకొని ప్రశాంత జీవితంతో ఉండండి.
ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం చాలా బాగుంది. సప్తమంలో ఉన్నటువంటి గురువారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉండగా ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము రాశిలో ఉంటున్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి. వీరికి గురు బలము బాగుంది, రవి బుధుల బలము బాగుంది. రవి బుధుల యొక్క స్థితి ఇక్కడ నవమ దశమ అధిపతులు అవుతూ రాశిలో ఉన్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇది చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మంచి విఘ్నతతో వ్యవహరిస్తారు. ఏ విషయంలో అయినా శుభకార్యాలు ఇంట జరుగుతాయి. వివాహం కుదరని వారికి ఇప్పటి వరకు వివాహం కుదురుతుంది. సంతానం కావాలనుకున్న వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు. అలాగే కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ములు బాగున్నారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు చాలా ఆనందమయ్య జీవితం ఉంది. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుని సంచారం వల్ల కూడా ఊహించని విధంగా లాభాలు వస్తాయి. చాలా రకాలుగా మీకు మీరు అనుకున్న అంబిషన్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవడము, వాటిని రీచ్ అవ్వడము, అలాగే ధనము కూడా మీకు ఇబ్బడిదిబ్బడిగా ధనము రావడము, ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేసుకోండి. మరింత సుఖమయంగా ఉంటుంది జీవితం. మకర రాశి. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాల అనుకూలత ఎలా ఉందండి అంటే, శని గారి యొక్క స్థితి సంచారం మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాము. దాదాపు మనకి 10 నెలల కాలం నుంచి చెప్పుకుంటున్నాం చాలా బాగుంది అని. ఇంకా 1.5 సంవత్సరాల కాలం అక్కడే ఉంటారు కాబట్టి శని గారి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఆయన ఇవ్వవలసినవి మనోబలం ఇస్తున్నారు, కార్యసిద్ధి ఇస్తున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఇస్తున్నారు, బంధుమిత్రుల ఆదరణ ఇస్తున్నారు, దగ్గరి ప్రయాణాల యొక్క మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇలా అనేక విధాలుగా శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా బాగుంటున్నాయి. అలాగే విందు వినోద కాలక్షేపాలు ఇస్తున్నారు, మృష్టాన్న భోజనాలను ఇస్తున్నారు. శుభకార్యాల నిర్వహణ కోసం మీరు సమాయత్తమయ్యే విధంగా శుభకార్యాలు కుదురుపోతున్నాయి. అన్ని విధాల మానసిక ఆనందం కలిగించే శుభ కార్యాల పరంపర మీకు ప్రారంభం అవుతోంది. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే అంశం. మిగతా అన్ని విషయాలలోనూ ఏదైనా స్థాన చలనం కలుగుతోందా, ధనం ఎక్కువ ఖర్చు అవుతోందా, ఆదాయం తగ్గుతోందా, కుటుంబంలో ఐకమత్యం తగ్గుతోందా, అలాగే మాతృవర్గ రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సంతాన రీత్యా ఇంకా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా శ్రద్ధతో ప్రవర్తించుకోవాల్సినటువంటి, శ్రద్ధ తీసుకుని ఆలోచించుకొని చేసుకోవాల్సినటువంటి అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అలాగే రాహుకేతువుల యొక్క స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి. గురువుకి సంబంధించి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మీకు అన్ని విధాలా ప్రశాంత జీవితం వస్తుంది. కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధులు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము కూడా చాలా చాలా బాగుంది. కోర్టు విషయాలు, భార్యాభర్తల అన్యోన్యత విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏలినాటి శని చివరి భాగంలోకి వచ్చేసింది. వీరు వ్యయస్థానంలోను, రాశిలోను, అలాగే ప్రథమ పాదంలోను, ఈ మూడిట్లలోనూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని పడి ఉన్నారు. ఇక ఇప్పుడు కొంచెం చివరికి వచ్చేస్తోంది. ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంటుందన్నమాట శని గారి యొక్క స్థితి సంచారం మీనరాశిలో. అప్పటి వరకు ఏలినాటి శని ఉంటుంది. అయితే చివరికి వస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు ఇక ఇబ్బందులు పెట్టబోరు. శని గారు చివరి ఫేజ్ లోకి వచ్చేటప్పటికి చివరి 2.5 సంవత్సరాల కాలంలో కూడా 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన 1.5 సంవత్సరాల కాలము మనకి కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు రాబోతోంది కాబట్టి అనుకూలత అనేది వస్తోంది. ఇది చాలా చాలా మానసిక ఆనందం కలగజేయడానికి కారణభూతమవుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శివారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించడం ద్వారా
చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. మిగతా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అభివృద్ధి కనిపిస్తుంది. మౌనంగా ఉంటూ ఎక్కడ ఎలా ప్రవర్తించుకోవాలో తెలుసుకుంటూ ముందరికి వెళ్ళండి. ఆ విధంగా మీకు అనుకూలమైన రోజులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనానికి ఏమాత్రం ఇబ్బంది లేని రోజులు మీకు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మీనరాశికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము లాభస్థానంలో ఉంది. అలాగే కేతు యొక్క సంచారము షష్టంలో ఉంది. ఇక రవి గారి యొక్క సంచారము దశమ స్థానంలో ఉండి ఈ 3 రాసుల యొక్క యోగ్యత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనుకోని విధంగా ధనము రావడము, పాత బాకీలు వసూలవడము, అలాగే ఎన్నో రకాలుగా ఉద్యోగంలో సంతృప్తి లభించడము, ఉన్నత స్థానము రావడము, ఊహించని విధంగా ధన లాభాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనము మొన్నటి వరకు కూడా వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ అంత జాగ్రత్త అవసరం లేదు. మామూలు జాగ్రత్త ఉండాలి ఎప్పుడైనా, అది మటుకు పాటించండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి తెలియచెప్పుకోవడానికి అనుకూలమైనటువంటి రోజులు వచ్చేసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల మీద ఏదైనా కేసులు ఉన్నట్టయితే వాటి విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు శనిగారికి ముందర ఈ తైలాభిషేకం చేయించాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. స్థాన చలనం ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు ఎక్కువగా ఉండడానికి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే మీకు ధన రాబడి బాగుంది, అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకంత జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గం వారికి సహాయ సహకారాలుగా అండదండగా ఉండడం చాలా చాలా మంచి పని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. చాలా వరకు మీ సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి, మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.